ఇంట్లో ఎప్పుడు పూరీలు చేసినా ఆలు కుర్మా ఉండాల్సిందేనండి. అంత టేస్టీగా ఉంటుంది. ఆలు కుర్మాని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఆలుగడ్డల్ని కట్ చేసి పక్కన పెట్టుకుందాము, ఉడకబెట్టినవి. ఇప్పుడు కప్పు పెరుగుని తీసుకుని దాంట్లోకి పసుపు, ఉప్పు, కారము, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడిని కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక సాజీరా, గోద్వారాకు వేయించుకున్నాక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అలాగే బఠానీలు కూడా వేసేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక పెరుగుని వేసేసుకోవాలండి. మనం కలిపి పెట్టుకున్నది ఆయిల్ పైకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాక కొన్ని నీళ్ళని వేసుకొని టేస్ట్ చూసుకొని ఏదైనా తక్కువగా ఉంటే చూసి వేసుకోండి. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కస్తూరి మేతి వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని చూసేవారు.